ఇండియాలో 99% ఎవరైతే అబ్సెషన్ ట్రై చేస్తారో టీవీ సీరియల్గా ఉంటుంది. ఇది నేను రాసేస్తున్నాను. క్రియేటివిటీ అంటే అది క్రియేటివిటీ విఎఫ్ఎక్స్ పెద్ద పెద్ద సెట్లు చేసి అది డబ్బులు. కెమెరాని, ఎడిటింగ్ని, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ డిజైన్, సీన్ కన్స్ట్రక్షన్లో దానికి ఉన్న నావెల్టీ నేను లాస్ట్ 20 years చూడలేదు. థియేట్రికల్ ఫిలిమ్స్ అనేది ఎక్స్ట్రాడినరీ బడ్జెట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్స్ ఉండి, పెద్ద డైరెక్టర్ ఉండి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండి, అసలు కనీ విని ఎరగని విజువల్ లొకేషన్ ఇవన్నీ ఉంటే కానీ థియేటర్కి రారు అనేది మొత్తం పటాపంచలు చేసాడు ఒక సినిమాతో. నాకు ఒక స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అబ్సెషన్ చూస్తే. ఎస్ సర్జీ, మన ఇద్దరం చాలా సార్లు మనం ఆడుకున్నాం చాలా టాపిక్స్ మీద. బట్ ఎప్పుడు ఇలాగ లైట్లు కెమెరాలు పెట్టుకుని ఎప్పుడు మాట్లాడుకోవాలా, ఇది ఫస్ట్ టైము. గ్రేట్ ఆంధ్ర ప్లస్ అనే ఒక స్పెషల్ ఛానల్ కోసం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లో యువర్స్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ మైన్. దానికోసం మీరు హైదరాబాద్లో లేరని ముంబై ప్లస్లో మైనస్ తోడుతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేదు సార్, అది మీది వర్డ్ ప్లే, కానీ మీరు అది కాదు. యూఆర్ ఆల్వేస్ ప్లస్ అండ్ మల్టిప్లైడ్ బై సింబల్ ఆల్సో. చెప్పినందుకు థ్యాంక్స్, లేకపోతే ఏడ్ చేసేవాడిని ఇప్పుడు. సో సర్జీ, మనం అంటే ఒక టాపిక్ మీద మనం ఆడుకుంటున్నాం ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో. ద టాపిక్ ఈజ్ అబ్సెషన్. మీరు అబ్సెషన్ మూవీ గురించి చాలా అబ్సెస్ అయిపోయి మీరు చాలా ట్వీట్స్ కూడా పెట్టారు, సిరీస్ ఆఫ్ ట్వీట్స్. సింగిల్ క్వశ్చన్, మీరు అబ్సెషన్ మీద అంత అబ్సెస్ అవడానికి కారణం ఏంటి? దెర్ ఆర్ 2 points అక్కడ. ఒకటి, ఫిల్మ్ అనేది ఒక వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏ రీడర్కైనా, నాకైనా సరే. ఇంకోటి, ఒక మేకర్గా దాని మేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డైరెక్టర్ టోటల్ సినిమాటిక్ గ్రామర్ మార్చేసాడు. అందరు ఏంటి లో బడ్జెట్ లేకపోతే అది మాట్లాడుతున్నారు, కానీ దానికి కొన్నంత హయ్యెస్ట్ టెక్నికల్ వాల్యూస్ ఈ మధ్యకాలంలో చూడలేదు. టెక్నికల్ వాల్యూస్ అంటే సెట్ వేసి, విఎఫ్ఎక్స్ వేసి, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టడం కదా. కెమెరాని, ఎడిటింగ్ని, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ డిజైన్, సీన్ కన్స్ట్రక్షన్లో దానికి ఉన్న నావెల్టీ నేను లాస్ట్ 20 years చూడలేదు. నాకు మీరు ఒకసారి చెప్పారు, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ గాట్ అబ్సెస్డ్. నాకు ఒకసారి చెప్పారు మీరు, యాక్చువల్గా మీరు ఈ మధ్యన చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన సినిమాలు ఓపెన్ హైమర్ ఒకటి, ధురంధర్ ఒకటి, అండ్ నౌ అబ్సెషన్. ఈ 3 for 3 different reasons obviously. I personally think obsession is far superior. ఎందుకంటే ఇప్పుడు ధురంధర్ స్కేల్ ఒకటి, రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, ఇంకా నేల మీద కొడితే బౌన్స్ అయి పైకి ఎగిరిపోయి ఆ ఫైట్లు లేకుండా తీయటం అనేది అది నాకు మెయిన్ ధురంధర్ ఆస్పెక్ట్లో. ఓపెన్ హైమర్ ఒక బయోపిక్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ద అటామిక్ బాంబ్. దాంట్లో కూడా టెక్నికల్గా చాలా చోట్ల మనకి టెక్నిక్ ఉందని కూడా తెలియదు, ఎవడు గుర్తించరు కూడా దీంట్లో ఓపెన్ హైమర్ అది. బట్ ఇక్కడ ఏంటంటే అది, కానీ ఆ 2 సబ్జెక్టులు కూడా మీరు నావెల్టీ ఆఫ్ ద థింగ్ అంటే ఎక్కడో ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ అండర్వరల్డ్లోకి వెళ్ళి ఈ పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఐబీలు అన్నీ ఎలా చేస్తాయని ఒక స్కేల్ ఉంది. అటామిక్ బాంబ్లో స్కేల్ చెప్పనక్కర్లేదు. కరెక్ట్. ఇక్కడ ఏంటి, ఒక మామూలు 2 క్యారెక్టర్స్, ఒకడు అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయిని పెద్ద పట్టించుకోలే, అంత సింపుల్ ఎమోషన్ తోటి అలా కూర్చోబెట్టడం టేకింగ్లో కానీ ఈ మిగతా ఇందాక చెప్పిన ఆస్పెక్ట్స్లో అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. ఎందుకంటే అక్కడ మీకు మటీరియల్లోనే చాలా పెద్ద స్కేల్ ఉంది, ఇక్కడ మటీరియల్ లేదు అసలు. లేని మటీరియల్ని మీరు కనీ విని ఎరగని విధంగా చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎ ఫార్ మోర్ గ్రేటర్ అచీవ్మెంట్. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఈ అబ్సెషన్ అనే మూవీ ఒక అట్టర్ ఫ్లాప్ అయి ఉంటే, అట్టర్ ఫ్లాప్ మూవీ అయ్యి మీకు ఎవరో చూపించారు సినిమాని ఐప్యాడ్లో, మీకు ఇదే సేమ్ ఫీలింగ్. ఎందుకంటే చాలాసార్లు నేను ఫిలిమ్స్ నేను పేరు కూడా అయిన సినిమాలు కూడా ఒక్కొక్కసారి నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాను. ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ ఏ అకాడమిక్ ఎక్సర్సైజ్. అంటే ఫిలిం పోవటానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ మీరు అంతవరకు మీకు ఎంత తెలుసు ఫిలిం మేకింగ్ అన్న దాన్ని మీకు మళ్ళీ మార్చి చెప్తే అది మీకు యూజ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? అంటే మీ ట్వీట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను మూవీ చూసిన వెంటనే ఇది ఈయన బూత్ తీశారు కదా ఆల్రెడీ. అంటే ఒక రకంగా ఏంటి, పక్కన వైఫ్, పక్కలో ఉన్న వైఫ్కి దయ్యం పట్టడము, లేకపోతే అది దయ్యం అయిపోవడము,
ఏదో రకమైన ఒక రకమైనటువంటి హారర్ ఆస్పెక్ట్. ఇందులో కూడా ఇంచుమించు అదే ఉంది ప్యారలల్గా. అంటే మొత్తం ప్లాట్ బిల్డింగ్ అదంతా వేరైనా కూడా ఈయన ఆల్రెడీ తీశారు ఇది ఎన్నో ఏళ్ళ క్రితమే, ఇంత ఎలాగా దీని గురించి ఇంత క్యారీ అయిపోయారు అని అనిపించింది. ఇందాక నేను చెప్పాను మీకు, లాంగ్వేజ్, గ్రామర్. సినిమా అనేది కథ, పర్ఫార్మెన్స్, సీన్ ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తారు, అంత చేస్తాం. కానీ ఆ చెప్పేది ఎలాగ చెప్పారు అనే దాంట్లోనే మీకు న్యూనెస్ వస్తూ ఉంటుంది. ఓకే. బూత్ ఉదాహరణకి ఒక 20 years అయింది అనుకో వచ్చి, 21 years. దానికి ముందు కూడా వచ్చిన హారర్ ఫిల్మ్స్. బూత్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఫిల్మ్. ఎగ్జార్సిస్ట్ 1973లో వచ్చింది. నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన సినిమాలు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇప్పుడు ఆ పిల్లి చచ్చిపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్. ఆడి మెంటల్ స్టేటు, ఆ అమ్మాయి సింపతి, ఆ అమ్మాయి అలా యాక్ట్ చేయటం అంతా. ఏ సినిమా అన్నా నేనున్నా, ఎవరున్నా సరే, ఏ డైరెక్టర్ అయినా పిల్లికి ఆడికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆడికి ఆ పిల్లి అంటే ఎంత ఇష్టం అని. ఈడ పిల్లిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయలేనా డెత్ అది. అదేంటి కెమెరా లో యాంగిల్లో పెట్టి పిల్లి బాడీ అది బొమ్మ ఏంటి అని మనకు అర్థం అవుతుంది. అదే లెంగ్త్లో ఆడు వచ్చాడు, అవుట్ ఫోకస్లో ఆడు కాళ్ళు వచ్చినాయి. పిలిచాడు దాన్ని, శాండీ అన్నాడు, అది వెళ్ళట్లేదు. మళ్ళీ శాండీ, మళ్ళీ మెల్లగా ముందుకు వచ్చాడు. కొంచెం డౌట్ పెరుగుతుంది. ఆ డౌట్ ఎక్కడ తెలుస్తుంది? అవుట్ ఫోకస్లోనే కాళ్ళలో తెలుస్తుంది. అటు చెయ్యి వచ్చింది, దాన్ని పట్టుకొని చిన్న గ్యాస్ ఇచ్చాడు. మొత్తం పిల్లిది ఆడిది రిలేషన్షిప్ ఒకే షాట్లో ఆడి మొహం చూపించుకొని చేశాడు. దట్ ఈస్ వాట్ ఈస్ చేంజింగ్ గ్రామర్ ఆఫ్ సినిమా. అదేంటి చాలా అరుదుగా వస్తారు అలాంటి అంత ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ విజువల్ లాంగ్వేజ్ మార్చేసి చేయటానికి. ఇప్పుడు వాడు అమ్మాయిని చూస్తే అమ్మాయి చీకట్లో ఉంటే మనకి చీకట్లు పెడతాం, కనపడదు అమ్మాయి అసలు. సో ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం, ఆల్రెడీ సినిమా వచ్చి చూసాము, సూపర్ హిట్ అయింది అన్నయ్య, కానీ మీరు ఎంత ధైర్యం ఉండాలి ఆ డెసిషన్ తీసుకోవడం. కరెక్ట్. సో ఐ ఫీల్ అంటే నేను ఆల్మోస్ట్ నాకు ఒక స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అబ్సెషన్ చూస్తే. ఫస్ట్ టైం మీరు స్కూల్కి వెళ్ళి టీచర్ పాఠాలు చెప్తుంది కదా, ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అంటే డైరెక్టోరియల్గా. సరే, ఇప్పుడు మీరు పిల్లి అన్నారు కదా, ఇప్పుడు ఈ స్టోరీలో అసలు పిల్లి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అది ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్? నేను ఆ పిల్లి గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఐ డు నాట్ బిలీవ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ అట్ ఆల్. ఆ పిల్లి ఉన్నా లేకపోయినా 100%. అంటే అది కేవలం ఒక ఈరీ ఫ్యాక్టర్. ఎందుకంటే బేసిక్ పాయింట్ ఆడికి అమ్మాయి ఇష్టం, అమ్మాయికి లేదు. ఆడేదో ఎక్కడో కొన్నాడు, నాకు కోరితే నాకు వచ్చేది, అది కదా మెయిన్ పాయింట్. కరెక్ట్. అవును. దాని తర్వాత మళ్ళీ ఆ కోరిక వెనక్కి తీసుకోలేడు. పిల్లి వాజ్ జస్ట్ వన్ ఆఫ్ ద లేయర్స్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం. ఇప్పుడు యాక్చువల్గా హారర్ సినిమాలు చాలా వాటిలో పిల్లి అనేది ఒక కామన్ ఎలిమెంట్. ఏదో గబుక్కని ఏదో చప్పుడవగానే పిల్లి ఆడటమో, లేకపోతే ఒక నల్ల పిల్లి షార్ట్ క్లోజప్లో వేయటం సడన్గా, ఇవన్నీ కూడా. సో ఇది భయపెట్టడం కోసం ఏదో ఒక పిల్లిని కూడా ఇందులో ఫేటల్ అట్రాక్షన్ అని 1984లో వచ్చింది. దాంట్లో కూడా ఇంట్లో ఉన్న ర్యాబిట్ని మరగబెట్టి చంపేస్తుంది. సో ఆ ఎలిమెంట్స్ అనేవి అయ్యేం కొత్తవి కాదు. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఈజ్ న్యూ ఇన్ అబ్సెషన్. ఇది స్టోరీ లెవెల్లో. ఫిలిం లాంగ్వేజ్ ఈజ్ కంప్లీట్లీ పాత్ బ్రేకింగ్. గివెన్ సీన్ని మీరు చెప్పడానికి కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, ఈ క్రాఫ్ట్స్ ఏవైతే వాడతామో స్క్రిప్ట్లో ఉన్నది ట్రాన్స్లేట్ చేయడానికి, దట్ హెస్ బీన్ రీడిఫైన్డ్ ఇన్ అబ్సెషన్. ఇప్పుడు ఆ క్రాఫ్ట్స్ విషయానికి వెళ్ళే ముందు ఒక్కసారి కాంటెంట్ ఆస్పెక్ట్లోనే భయపెట్టాలంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉండాల్సిందేనా సినిమాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బూత్ తీసినప్పుడు దయ్యం ఆస్పెక్ట్ అనేది ఇట్స్ సంథింగ్ సూపర్ న్యాచురల్. ఇందులో కూడా ఇదేదో ఒక సైకోట్రమాటిక్, ఏదో సైకో థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇందులో అది వన్ విష్ విల్లో అనే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది. అది లేకుండా మనం భయపెట్టే సినిమాని కన్విన్సింగ్గా తీయలేము. 100%. ఎందుకంటే మీకు ఫేటల్ అట్రాక్షన్ అదే కదా, దాంట్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ లేదు, కానీ ఫలితంగా భయం వేస్తుంది. ఇప్పుడేంటి ఈ క్యారెక్టర్లో కూడా నిక్కీ, అంటే నా పర్సనల్ ఉద్దేశంలో ప్రతి అమ్మాయిలో చిన్న నిక్కీ ఉంటుంది. అది అమ్మాయిలు కూడా తెలుసు, అందుకనే ఎక్కువ కనెక్ట్ అవుతుంది అసలు. యూనివర్సల్ ఎప్పీల్ రావడానికి కారణం అది. ప్రతి మగోడికి వాడికి సంబంధించిన అమ్మాయిలో ఎక్కడో చోట నిక్కి ఉంటుంది. వాడు భయపడతాం. మనం ఏంటి చాలాసార్లు ఏమనుకుంటాం అంటే అమ్మాయి వీకర్ సెక్స్ అనుకోవడం. బట్ యాక్చువల్ ట్రూత్, మగవాడు అమ్మాయికి భయపడినంత అమ్మాయి ఎప్పుడు మగవాడికి భయపడదు. అందుకని మొగుళ్ళు పెళ్ళాలకు ఎక్కువ భయపడతారు. పెళ్ళాలు మొగుళ్ళకి భయపడటం అనేది చాలా తక్కువ ఉంటుంది. సినిమాల్లో దయ్యాలు కూడా అందుకనే ఎక్కువ ఫెమినైన్ జెండర్ ఉంటుంది.
మగ దయ్యాలు చాలా రేరు. ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, కానీ ర్యాండమ్గా ఉన్నాయి అన్నీ కూడా ఆడదయ్యాలు ఉంటాయి. నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెల్ల చీర కట్టుకుని కానీ తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసుకుని తిరిగితే నవ్వు వస్తుంది. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్లోకి వస్తే ఫస్ట్ కానీ ఇమాజిన్ చేయండి, ఒక తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసి ఒక ల్యాంటర్న్ పట్టుకుని అన్నాడు, ఆడు గంటసార్లు గొంతులో పాడితే అంతే అయిపోయింది అక్కడే. కంప్లీట్ హారర్ కామెడీ అనాలి దాన్ని, ఇంకా కామెడీ అనాలి, స్పూఫ్ లాగా పడిపోతుంది. సరే, ఇప్పుడు ఈ మూవీలో అబ్సెషన్లో ఎడిటింగ్ ఆస్పెక్ట్లో అసలు మీరు గమనించినవి ఏంటి? ఎందుకంటే కామన్ మ్యాన్కి ఆడియన్స్ చూసినప్పుడు ఆ టెక్నికాలిటీస్ ఏం తెలియవు, అల్టిమేట్లీ దే గెట్ ద ఇంపాక్ట్. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి ఎడిటింగ్ ఆస్పెక్ట్స్ మిమ్మల్ని కొత్తగా అనిపించిన ఏమన్నా దీంట్లో? చాలా ఎక్కువ అంటే ఐ డోంట్ థింక్, అంటే ఇప్పుడు మీకు సీన్ రివిజన్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ట్రక్ అని కట్ అవుతుంది, అదే రూమ్ ఉంటుంది, అదే సోఫాలో, కానీ మనం వేరే సీన్ అనుకోవాలి. అలాంటి ఎలిమెంట్స్ పేసింగ్ దాంట్లో, లేకపోతే కార్ ఇంటీరియర్ ఉందనుకోండి, కార్ ఇంటీరియర్లో మామూలుగా ఎవ్వరు ఏ డైరెక్టర్ అయినా ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో అలా జూమ్ చేస్తాడు, అయితే కెమెరా అలా ట్రావెల్ అవుతుంది, అలాగే పెట్టి ఉంచాడు అది. అంటే కానీ మనం దానికి అలవాటు పడిపోయాం కాబట్టి ఇది అయిపోయి ఇప్పుడు జూమ్ వెళ్తుంది చూడు అనుకోవడం, అది వెళ్ళకపోయేసరికి ఇంకా భయం వస్తుంది. సో లైక్ వైజ్ అది చాలా డీకన్స్ట్రక్ట్ అయిపోయినాయి, అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వలేదు అసలు ఎడిటింగ్. కరెక్ట్. అలాగే ద మోస్ట్ డిస్కస్డ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ సీన్ వచ్చి ఆ అమ్మాయి ఇలాగా అతను ఆఫీస్కి వెళ్తుంటే ఇలాగ ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోవచ్చు చూడండి. అప్పుడు అసలు యాక్చువల్గా చాలా మంది స్క్రీన్ అయిపోయిందేమో అనుకున్నారు. అవునవును. సో ఇట్లాంటిది ఇంతకుముందు వేరే ఏదైనా సినిమాలో వాడారా, లేకపోతే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్? ఐ థింక్ వచ్చినాయి. ఇప్పుడు నేను డ్రాకులా రైజెస్ ఫ్రమ్ ద గ్రేవ్ అనే ఫిల్మ్లో ఫస్ట్ టైం చూసాను అది. ఇప్పుడు ఆ షార్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జాస్టిస్ట్లో కూడా ఉంది యాక్చువల్గా, ఇంటర్వెల్ షార్ట్. కాకపోతే ఇప్పుడు హారర్ అనేది సైకలాజికల్ ప్లే బేసిక్గా. ఇప్పుడు ఉదాహరణకి నేను తీసిన సినిమాల్లో ఒక సీను బూత్లో ఊర్మిళ నిద్ర లేచి కిందకు వస్తుంది డ్యూప్లేలో, వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తాగి మళ్ళీ వస్తుంది. ఇవి నేను ఏం చేశాను, డ్యూప్లే వైడ్ యాంగిల్ పెట్టాను, మొత్తం కనిపిస్తుంది. ఆమె కింద దిగింది, వెళ్ళింది, అలాగా ఉంది కెమెరా తీసుకుంది. మళ్ళీ వచ్చినప్పుడు టాప్ యాంగిల్ కట్ చేశాను. ఆడియన్స్ ఊర్మిళ వెనకాల ఏమీ లేదని తెలుసు, ఊర్మిళ ముందు చూస్తాను, ముందు కూడా ఏమీ లేదని అర్థమైపోతుంది. దానివల్ల ఓ అమ్మాయి ఏదో ఏమి జరగలేదు అని రిలాక్స్ అవుతారు. అప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళగానే కింద పైన. సో ఇప్పుడేంటి, సపోజ్ నేను ఊర్మిళ వెనక వెళ్ళలేదు అనుకోండి, కెమెరా వైట్ పెట్టకుండా ఎనీ సెకండ్ ఎవరు జంప్ చేస్తారు అనిపిస్తుంది. అది మీరు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవ్వనప్పుడే మీకు పెద్ద షాక్ తగులుతుంది. దట్ ఈస్ వాట్ ఐ కాల్ సైకలాజికల్ ప్లే. కరెక్ట్. ఆడియన్స్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇలా చూస్తున్నప్పుడు ఏం అనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, ఏం అవుతుందని అనుకుంటున్నారు అనేది గేమ్ డైరెక్టర్ ఈస్ ప్లేయింగ్ విత్ ద ఆడియన్స్. కరెక్ట్. అది నేను బూత్లో 10 చేసి ఉంటే అబ్సెషన్ 100 చేసాను స్కోర్ అది. సరే, ఇప్పుడు భయపెట్టాలంటే అసలు భయం అంటే ఏంటో తెలియాలి. అంటే మనకు భయం అనే రసం మనకి తెలియకపోతే, మనం ఎప్పుడు భయపడకపోతే మనం భయపెట్టలేం. మీరు భూత్ లాంటి సినిమాలు, తర్వాత దయ్యం బోల్డ్ తీశారు. అండ్ యాక్చువల్గా మీరు భయపడిన సందర్భాలు, మీకు యాక్చువల్గా భయం ఉందా అంటే ఒంటరిగా పడుకోవటం కానీ, చీకటి అంటే కానీ, లేదా హాల్యూసినేషన్స్ కానీ? భయం డెఫినేషన్ ఏంటంటే అన్నోన్ ఎలిమెంట్ అనేది భయం వస్తుంది. మీకు బలంతో భయం లేదు. మీరు ఒక రూమ్లో పులి ఉందనుకో, ఇంకో రూమ్లో దెయ్యం ఉంది. పులి చంపగలుగుతుంది, దెయ్యం కూడా చంపగలుగుతుంది, కానీ మీరు దెయ్యాన్ని ఎక్కువ భయపడతారు. ఎందుకంటే పులి స్ట్రెంగ్త్ మీకు నోన్. కరెక్ట్. ఏమీ చేయలేరు, ఇక్కడ ఏమి చేయలేరు, అక్కడ ఏమి చేయలేరు. ఎందుకంటే దెయ్యం మీ ఇమాజినేషన్లోకి వెళ్తుంది. అది ఫిజికల్ ఆస్పెక్ట్ కాదు, మీ మైండే మిమ్మల్ని భయపడుతుంది. పులి అయ్యేసరికి మీకు ఫిజికల్ రియాక్షన్ ఉంటుంది మోర్. నేను ఇంత అది ఒక దెబ్బతో నన్ను చంపేస్తుంది అనే ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. దెయ్యం అనేది మెంటల్ ఆస్పెక్ట్ అది. సో మీకు ఇప్పుడు ఎక్కడో నేను నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక 2 years బ్యాక్ ఫ్లాట్లో అప్పుడే మూవ్ అయ్యాను కొత్తగా అపార్ట్మెంట్లోకి. నేను ఒక్కనే పడుకోండి.
మొదటి రోజు రాత్రి అయిపోయింది. పొద్దున్న లెగిసి ఏసీ ఆఫ్ చేశాను. ఏసీ ఆఫ్ చేయగానే డోర్ దగ్గర నుంచి ఎవరో నడిచి వెళ్ళిపోతున్న చప్పటి వినిపించింది. మార్నింగ్ అది మార్నింగ్. అప్పుడు ఏంటి, ఇంట్లో పనుడు ఉండేవాడు. ఆ పనుడేమో ఎప్పుడు కిచెన్లో పడుకుని ఉంటాడు. కిచెన్కి నా రూమ్కి మధ్యలో లివింగ్ రూమ్ ఏదో రూమ్ అలా ఉంది, డైనింగ్ హాలు అది. సో నేను ఆడే ఉంటాడు అనుకున్నా, ఎందుకంటే నా రూమ్కి ఎదురుగా కూడా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏదో పని చేసుకుంటే కోఇన్సిడెంట్గా వెళ్ళి ఉంటాడు సరిగ్గా నేను ఏసీ ఆఫ్ చేసినప్పుడు అనుకున్నాను. సెకండ్ డే మళ్ళీ పొద్దున్న లేచి ఏసీ ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది చెప్పడం వచ్చింది. నేను బయటికి వెళ్ళి నడిచి వెళ్ళి చూస్తే ఆడ పడుకున్నాడు ఇంకాడు. మరి ఎవరది? అది నెక్స్ట్ థర్డ్ డే ఏం చేశాను, మళ్ళీ అయ్యేకి ఫోర్త్ డే ఆఫ్ చేయకుండా డోర్ దగ్గరికి వెళ్ళి గబుక్కుని తీసాను. ఎవరు లేరు. సో ఇప్పుడు ఇది చెప్పేదండి, డైలీ యాక్టివిటీ చెప్పేదానండి. సరే ఎవరు లేరు అని నేను నడిచి వెళ్తే అక్కడ ఇంకా పడుకున్నాడు. మళ్ళీ వచ్చి రూమ్లోకి వచ్చి ఏసీ ఆఫ్ చేశాను. మళ్ళీ వచ్చింది చెప్పు. అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే ఏసీ ఆపినప్పుడు దాని వాటర్ ఒక్కొక్కసారి సక్ చేస్తుంది. అది ఆ పర్టికులర్ అకాస్టిక్స్లో ఎవరో వెళ్ళిపోతున్న నడకలా వినిపిస్తుంది. అప్పుడు రియలైజ్ అయినా. సో ఇప్పుడు నా మెంటల్ స్టేట్ ఈ 4 days ఏ రేంజ్లో ఎంతో కొంత ఫియర్ ఉంటుంది కదా. కరెక్ట్, ఖచ్చితంగా. ఇది ఉన్నారా లేదా ఆడా ఇదా మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నా ఎంతో కొంత టెన్షన్ అయితే వస్తుంది. కరెక్ట్. మీరు దొంగ వచ్చి మిమ్మల్ని వైలెంట్గా అటాక్ చేసినా రాకపోవచ్చు, ఎందుకంటే యువర్ ఓన్ మైండ్ ఈస్ కేరింగ్ యూ. కరెక్ట్. అందుకని ఎన్నిసార్లు మీరు రాత్రి వెళ్తున్నారు నడుచుకుంటే ఎక్కడ రోడ్లో వెనకాల ఎవరో నడుస్తుంది చెప్పడం వస్తుంది. అది వచ్చిందా మీ మైండ్ మీతో గేమ్స్ ఆడుతుందా తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫియర్ ఇస్ దేర్. కరెక్ట్. అందుకని ఇప్పుడు మీకు అబ్సర్వేషన్లో ఆ పర్టిక్యులర్ షార్ట్లో చాలాసార్లు సరే వస్తాను సరే అంటే హాయ్ అనేసి తలుపు ముయ్యగానే మీ ఎక్స్ప్రెషన్ మారుతుంది. అయిపోయింది వాడు అలాగే తలుపుని చూస్తున్నారు. అంతకన్నా ఇంక భయం ఉంటుంది. అప్పుడేంటి అది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కాదు. ఓకే, ఇక్కడ సూపర్ న్యాచురల్ వేరు, దెయ్యం వేరు. కరెక్ట్. నిజం మనిషి చేస్తే ఇంకా భయం వేస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ ఆ విలోమలాన వచ్చిన ఎఫెక్ట్ అని మీకు ఎంతో కొంత చిన్న ఇది ఉంది. మీరు అదే నిజం మనిషి అనుకోండి, మామూలు మనిషి చేస్తే వణుకు వచ్చేస్తుంది. అది అన్నోన్ ఎలిమెంట్ ఆఫ్ ద నోన్ అంటారు. ఒకటి నోన్, ఒకటి అన్నోన్ ఎలిమెంట్ ఆఫ్ ద నోన్ అంటే మీరు ఏదైతే తెలుసు అని అనుకున్నారో కరెక్ట్ అది తెలియదు అనుకున్నప్పుడు భయం ఎక్కువ వేస్తుంది. ఇంకా భూత్ సినిమా అప్పట్లో చూసినప్పుడు రాత్రి లైట్ వేసుకుని పడుకున్నానండి నేను. అప్పుడు నేను బ్యాచులర్ ఉన్నప్పుడు లైట్ వేసి పడుకున్నాను. సో అలాగ మీరు ఆ సినిమా తీసింది మీరే, బట్ అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా ఆడియన్స్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఫర్ ఎనీ మూవీ వన్స్ యూ మేక్ ద ఫిల్మ్ యూ ఆర్ ఆడియన్స్, పార్ట్ ఆఫ్ ఆడియన్స్ కదా ఆ మూవీకి కూడా. మీకు మీ మూవీ మీరు చూసుకుని మళ్ళీ భయపడిన సందర్భం ఉంది ఎప్పుడన్నా? భూత్ వరకు అయితే లేదు. అది నా మూవీ అయితే లేదు. బట్ వన్ మూవీ ఐ రిమెంబర్, అది ఇట్స్ కాల్డ్ క్యాండీ మ్యాన్. అదేంటంటే ఒక అద్దం ముందు నుంచుని క్యాండీ మ్యాన్ అని 5 times అంటే ఆ క్యాండీ మ్యాన్ ఎప్పేర్ అవుతాడు. ఇది ఆల్మోస్ట్ మన అబ్సెషన్ లాగా, వన్ విష్ విలో లాగా. ఆ సినిమా నేను ఒక్కడే చూస్తున్నాను నా అపార్ట్మెంట్లో. ఒక హాఫ్ సినిమా అయిపోయి నాకు భయం వేసి ఆపేసాను. హారర్ సినిమా ఎప్పుడైనా మీరు చూడలేదు, ఒక్కళ్ళు చూడలేదు. ఇప్పుడు మేబీ అరౌండ్ 15-20 years బ్యాక్. హారర్ సినిమా ఒక్కళ్ళే కూర్చొని చూడటం ఇంపాసిబుల్. గ్రూప్లో కూర్చొని చూడాలి. మీరు ఇంట్లో చూసినా కూడా మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చూస్తారు, కానీ ఒక్కళ్ళే కూర్చొని హారర్ ఫిల్మ్ చూడటం ఇంపాసిబుల్. నేను రాసేస్తాను. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే వెనకాల ఎవరో ఫీలింగ్ వస్తుంది గ్యారంటీగా. సరే నేను ఆపేసి బెడ్రూమ్లో వెళ్ళాను. వెళ్ళి ఈ అమ్మాయి సినిమా చూసి భయపెట్టడం ఏంటి అసలు అని నా మీద నాకు కోపం వచ్చింది. అది షార్ట్లు ఉన్నాయి, ఎడిట్ ఉంది, నేను ఫిల్మ్ మేకరు, నాకు తెలుసు అది ఎలా తీసి ఉంటాడు, దాన్ని చూసి నేను భయపడటం ఏంటి అని ఒక చిన్న కోపం వచ్చి అద్దం ముందుకు వెళ్ళి క్యాండీ మ్యాన్ అంటే క్యాండీ మ్యాన్ 5 సార్లు చెప్పి నాకు నేను నచ్చ చెప్పుకోవాలనే ఉద్దేశంతో
5 సార్లు అనగా 4 సార్లు అని 5వ సారి అంటే ధైర్యం రాలా అలా సరే అమ్మ మళ్ళీ ఏంటి మనకి వెళ్ళి పడుకున్నాక అది వచ్చేస్తుంది అనాలి ఇంకొకసారి తన్నుకుని వచ్చేస్తుంది కోరిక అందాం వద్దా అని ఇంకా అలా ఇది నాకు వన్ ఆఫ్ మై మెమరీస్ ఆఫ్ ఫియర్. ఇంకొక ఫియర్ ఏంటంటే నాకు బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉండేది డూప్లే. బూత్ సినిమా షూటింగ్ అయిపోయి రాత్రి 2ంటికి వచ్చాను ఇంటికి. వచ్చి నేను పడుకున్నాక చిన్న నవ్వు వినిపించింది ఒక అమ్మాయి. ఇది ఇప్పుడు ఎల్ షేప్ బెడ్రూమ్ కాబట్టి ఈ గోడ వెనకాల నుంచి వస్తుంది అది. నేను అది విన్నానా లేదా మళ్ళీ పడుకోవడం మళ్ళీ వచ్చింది. ఒక్కని లేచి చూశాను. ఎవరది ఆన్సర్ ఎవరది రాము అడుగు. నేను ఇమ్మీడియట్గా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నమ్మను దేని అండ్ ఆల్సో అంటే నేను నాకు చిన్నప్పుడు నా కాలేజ్ అప్పుడు చాలామందిని భయపెట్టే ఇది ఉండేది. మాస్క్ వేసుకుని ఇలాంటివన్నీ చేసి ఉన్నాను. ఇప్పుడు ఎవరన్నా నా మీద చేస్తున్నారా? నా మీద ఎవరు చేస్తారు? ఎవరన్నా ముందు వచ్చి దాక్కుని నన్ను భయపెడుతున్నారా అని ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు. సరే అని నువ్వు నిన్ను చూశాను నాకు తెలుసు అని మాట్లాడటం మొదలుపెట్టా. అంటే ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసిన అమ్మాయి ఆల్రెడీ వండి నన్ను భయపెడుతుందా ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో అని మాట్లాడి చాలా కామన్గా సరే బయటికి రా ఇంకా నాకు తెలిసిపోయింది కదా నువ్వని. మళ్ళీ రాము ఇప్పుడు ఇది చెప్పాక కూడా వచ్చిందంటే 100% ఏదో ఉన్నట్టే కదా. కానీ నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ మై మైండ్ 100%. ఇప్పుడు మీరు హలూసినేషన్ అన్న డెల్యూషన్ అన్న ఏదన్నా సరే మీకు ఒక్కొక్కసారి మీ మెంటల్ కండిషన్లో మీకు అనిపిస్తుంది. ఇక మీ మైండ్ కోరుకుంటుందా ఏంటని చాలా కష్టం. ఇప్పుడు మీరు సెన్సెస్ ఉంటాయి, మన కళ్ళతో మనం చూస్తాం, మన చెవులతో మనం వింటాం, మన టచ్ కూడా సెన్స్ ఆఫ్ టచ్. ఈ సెన్సెస్ అన్ని ఫంక్షన్స్ ఆఫ్ ద మైండ్. సో మీ కళ వచ్చినప్పుడు నిజంగా జరుగుతుంది అనిపిస్తుంది మీ నిద్ర లేసే వరకు. అది ఎంత స్టూపిడ్గా ఉన్నా అలాంటి జరగటానికి వీలు లేదని మీ కాన్షియస్ మైండ్కి తెలిసినా కూడా కళ్ళలో ఉన్నప్పుడు నిజం అనిపిస్తుంది. కరెక్ట్. సో అప్పుడు ఈ పగటి కళ అంటే ఏంటి అర్థం? సేమ్ అవేక్ ఉన్నప్పుడు కూడా మీరు ఇమాజినేషన్కి పవర్ ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఆడిటరీ హల్యూసినేషన్ అంటారు దాన్ని సైకాట్రిక్ దాంట్లో. ఆడిటరీ హల్యూసినేషన్, విజువల్ హల్యూసినేషన్స్ అదేమన్నా వస్తుంది నాకు, ఎందుకంటే అలా ఆలోచిస్తున్నా. అందుకని ఆడిటరీ హల్యూస్ అంటే నా కాన్షియస్ మైండ్ సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది అని ఒప్పుకోవటానికి నాకు మనసు రావట్లేదు. అందుకని నేను సైన్స్ ఎత్తుకుంటున్నాను. కరెక్ట్. సో అందుకని ఒక్కసారి అనుకుని మళ్ళీ పడుకున్నాను అటేపు తిరిగి. అలా అడుగులు చప్పుడు వచ్చింది, నా వైపు నడుస్తున్నాడు. ఇది కూడా ఇమాజినేషన్ నాకు. ఎవరో బెడ్ మీద ఎక్కిన ఫీలింగ్ వచ్చింది, ఒక బ్రీదింగ్ కబుక్కుని తిరిగేసరికి అవ్వలేదు మళ్ళీ. అప్పుడు ఇంక లాభం లేదని ఇప్పుడు ఏంటి ఆ గొంతు ఎలా అనిపించింది నాకు, రాము అని పిలిచేది బూత్లో ఉన్న దెయ్యం గొంతులో ఉంది మంజీత. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి ఆ అమ్మాయికి ఫోన్ చేశా, యాక్ట్రెస్కి. ఆ అమ్మాయి కూడా అప్పుడే షూటింగ్ నుంచి వెళ్ళి ఉంటుంది. తను ఫోన్ అయితే హాయ్ నేను కొంచెంసేపు మాట్లాడి ఆ అమ్మాయి అక్కడే ఉంది ఎక్కడ లేదు అని నీకు చెప్పుకొని అక్కడ బ్రేక్ అయిందన్నమాట కొంచెం. దాని తర్వాత ఆ ఫోన్ అయిపోయాక డూప్లే అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి ఒక కామెడీ సినిమా పెట్టుకుని కుర్చీ మొత్తం ఫ్లాట్ అంతా కనిపించి ఎవరు ఆ రూమ్లోంచో మెట్ల దగ్గర నుంచో రాని పాయింట్లో ముందే నాకు కనిపిస్తుంది, వెనకాల నుంచి రావడానికి ఛాన్స్ లేదు, అలాంటి పొజిషన్ సెలెక్ట్ చేసుకుని కూర్చుని సినిమా చూసి ఆ మధ్యలో కూడా నిద్రపోయింది. ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే బూత్ వల్ల బూత్ షూటింగ్ టైంలోనే ఇది జరిగింది. సరే నిద్రపోతున్నప్పుడు చాలాసార్లు ఏది నిద్రలో జారుకుంటున్న టైంలో, ఎస్పెషల్లీ ఇది ఒంటరిగా పడుకున్నప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాము అని కాదు కానీ ఏదో సమ్ అరుపులాగా ఎవరు పిలిచినట్టు
ఓయ్ అని చెప్పి ఏదో పిలిచినట్టుగా సౌండ్ వస్తుంది. అవును. లేచిన తర్వాత అది మీకు కూడా అయిందండి ఎప్పుడన్నా? చాలా సార్, ఆ? చాలా సార్. అది ఒక అంటే ఇట్ ఈస్ అంటే మనకి స్పీడ్ అనేది అర్థం అవ్వదు. ఎందుకంటే చాలాసార్లు తలుపు కొడత ఎవరో ఒక జరుగుతూ ఉంటుంది, ఎవరో తలుపు కొట్టారు, సడన్గా నిజంగా కూడా ఎవరో తలుపు కొడుతూ ఉంటాడు. అవేంటి అది దాంట్లో ఫ్రాయిడియన్ ఆస్పెక్ట్లో చెప్పేది ఏంటంటే అసలు మీ కళ స్టార్ట్ అయ్యిందే తలుపు చప్పుడు స్టార్ట్ అయ్యాక ఆ సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేసి స్టోరీ వెళ్తుంది. స్టోరీ అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఆ స్టోరీ ఎంత టైం అయ్యిందో కూడా మనకు తెలీదు. మన కళ్ళ అంటాం కానీ కళ్ళు మీకు టైం లేని తెలియదు. కరెక్ట్ సార్, కరెక్ట్. అవును, చాలా అది కండెన్స్ అయిపోతుంది. కరెక్ట్. చాలా సార్లు కల్లో ఏమో ఫోన్ రింగ్ అవుతుంది, కానీ లేవగానే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఏదో సంథింగ్. సి ద మైండ్ యూ హ్యావ్ నో ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, అంత ఫాస్ట్గా ఎలా చేసి మన మైండ్కి అయితే అర్థం అవుతుంది కదా అసలు. ఎందుకంటే మన లిమిటేషన్లో ఆలోచిస్తాం. సో మైండ్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది, ఆ మెమరీ ఏంటి. ఇప్పుడు మనం ఎప్పుడు చూడని ప్రదేశం చూపెడతాం కళ్ళలో. మనకు తెలిసిన వాళ్ళు మనం అనుకోని విధంగా బిహేవ్ చేస్తారు. నాకు ఒకసారి ఇప్పుడు నాకు ఒక కళ్ళు బీవీఎస్ రవి వచ్చి నన్ను చంపడానికి వచ్చినట్టు వచ్చింది కళ. బీవీఎస్ రవి ఎందుకు చెప్తాడు నువ్వు? ఇంకోటి బీవీఎస్ రవి మామూలులో నన్ను చూసి ఒక రాక్షసంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అలాంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల చెప్పారండి చెప్పా. అప్పుడు నా మైండ్లో బీవీఎస్ రవిని ఎలా దాన్ని మారుస్తుందంటే ఎలా చెప్తాం అసలు అది. దట్ ఈస్ వే యూ కెన్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. అంటే అది ఇప్పుడు బీవీఎస్ రవి మీద అటువంటి అభిప్రాయం ఏదన్నా, ఇతను ఒక అన్ప్రెడిక్టబుల్ వెనకాల ఏదో ఉంది పైకి ఇలా మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? కళలో 90% ఆఫ్ ద టైం అసలు లాజిక్ ఉండదు. ఎందుకు వస్తున్నాయి ఎక్కడో ఉండొచ్చు ఒక్కొక్కసారి సబ్ కాన్షియస్గా మీరు కొంచెం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అబ్సల్యూట్లీ లాజిక్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. యూ కాంట్ జస్ట్ ఇమాజిన్. అది ఓన్లీ కళల ద్వారా మనకు తెలుస్తుంది అది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అబ్సెషన్ అండి. అబ్సెషన్లో మీరు ఒకటి చెప్పారు కెమెరా యాంగిల్ హెడ్ స్పేస్ గురించి. అది ఏంటి అసలు హెడ్ స్పేస్ అనేది? అసలు అది ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది? మామూలుగా ఎనీ డైరెక్టరు కంపోజిషన్ అప్పుడు యూజువల్గా సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో దాన్ని సెంటర్లో పెడతాడు. మీరు క్లోజ్అప్ పెట్టాలంటే యూ పుట్ ఇట్ ఇన్ ది సెంటర్, అంటే అది హెడ్ స్పేస్ కట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం నేను నోటీస్ చేసింది హెడ్ స్పేస్ ఎక్కువ పెట్టాడు. అప్పుడు ఏంటి, మొత్తం ఫ్రేమ్లో ఎవరైతే సెంటర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉన్నాడో వాడు లెఫ్ట్లో ఒక చివర లేకపోతే కింద ఆ తలపైన స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఉండేసరికి మీరు ఆడొక్కడే కాకుండా ఇంకేదో ఉంది అని సబ్కాన్షియస్ ఫీలింగ్. మీకు ఫ్రేమ్ పెద్ద అయ్యేసరికి మీ పైన చూస్తారు, ఎక్కడ చూస్తారు, ఆడ సెంటర్ అవ్వడు. వేరే జానర్లో వర్కౌట్ అవుతుంది లేదు నాకు తెలియదు, బట్ అది ఫస్ట్ టైం నోటీస్ చేశాను. డెలిబరేట్గా నెగిటివ్ స్పేస్ అంటారు దాన్ని. డెలిబరేట్గా ఎక్కువ హెడ్ స్పేస్ పెట్టడం అనేది ఫస్ట్ టైం నేను నోటీస్ చేసింది అబ్సెషన్. ఓకే, ఇప్పుడు హెడ్ స్పేస్ తగ్గించి ఒక పర్సన్ చూపించి హెడ్ స్పేస్ ఎక్కువగా ఇంకో పర్సన్ కనుక చూపిస్తే ఒక సీన్లో ఐ మీన్ టు సే వాట్ ఈస్ గోయింగ్ టు కన్వే? అది ఇప్పుడు మీకు వర్కౌట్ అయినప్పుడు అందుకని నేను గ్రామర్ మార్చేసాడు. ప్రతి సినిమా అనేది కంటిన్యూస్గా గ్రామర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ టైమ్స్లో లాంగ్ షాట్లు ఉండి మొత్తం స్టేజ్ ప్లేలాగా ఉండేది, కెమెరా అలా రన్ అవుతూ ఉంటుంది. స్మిత్ అనే డైరెక్టర్ ఫస్ట్ టైము ఒక ఇన్సర్ట్ కట్ చేశాడు. వాల్ క్లాక్ ఉంది, అటు చూస్తే క్లాక్ క్లోజ్అప్ పెట్టాడు. ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారు, అసలు జంప్ ఎలా అవుతుంది, ఆడియన్స్ కూర్చున్నారు, వాడు అక్కడే ఉన్నాడు, వాడు గబుక్కున అక్కడ దూకి క్లోజప్లో క్లాక్ ఎందుకు చూస్తాడు. తర్వాత గ్రిఫిత్ అని క్లోజప్ కట్ చేసాడు. క్లోజప్స్ మూలం స్టార్స్ అయ్యారు. కరెక్ట్. మనిషి కట్ చేసి ఎలా చూపెడతావు, షోల్డర్ వరకు కట్ చేసి క్లోజప్ ఏంటి. సో లైక్ వైజ్ వేరే డైరెక్టర్స్ డిజాల్వ్ కానీ ట్రాకింగ్ మూమెంట్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఎవ్రీ టైమ్ పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ వచ్చినప్పుడు లాంగ్వేజ్ మార్చేస్తాడు. అది నాకు ఉండేది శివాలో ఫస్ట్ టైం నేను క్లోజప్తో స్టార్ట్ చేసి అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి చూపించకుండా వైట్ షాట్ చూపించాను సడన్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. అలాగే ఎవ్రీ టైం ఒక డైరెక్టర్ ఎవడో వస్తాడు. మార్టిన్ స్కార్సెసీ మేడ్ కేప్ ఫియర్. అది సో అబ్సెషన్లో ఏంటంటే
రూల్స్ అసలు పాటించలేదు. ఏది ఇలా చెయ్యాలి సినిమా అనేది పట్టించుకోకుండా చేసాడు. ఓహోహో. అండ్ దట్ ఈస్ ఒరిజినాలిటీ. సో మ్యావరిక్ అప్పుడు మీరు ఆబ్వియస్గా మీరు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు? అది ఆ ఎలిమెంట్ ఎంత ఎక్కువ ఎన్హాన్స్ చేసింది ఉన్న మూడ్ని అనేది పాయింట్ అక్కడ. కరెక్ట్. యా. ఇప్పుడు కమింగ్ టు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ అబ్సెషన్కి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది లేకుండా ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి కనుక రన్ అయి ఉంటే ఇదే ఇంపాక్ట్ ఉండేదా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఇప్పుడు ఫిలిం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది ఉండేదా లేదా అనేది డిఫికల్ట్ టు సే. ఐ ఫీల్ ఆన్ ఏ కాంబినేషన్ ఇట్ వర్క్డ్. యా. మరి ఇప్పుడు ఇదే డైరెక్టర్ మ్యూజిక్లో లేకుండా కూడా చేయాలి కూడా మనకేలా తెస్తుంది, నేను ఇమాజిన్ చేయలేదు. యా. ఇప్పుడు ఈ ఫిలిం డైరెక్టర్ కర్రీ బార్కర్ కనుక మీకు ఫస్ట్ టైం కలిసాడు అనుకోండి, ఈ మూవీ గురించి మీరు తనని ఏ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్? ఐ డోంట్ థింక్ లాస్ట్ ఎనీథింగ్. ఎందుకంటే తను చెప్పాల్సింది చెప్పేసాడు, మళ్ళీ ఇంకేం అడుగుతాం? ఆ సినిమాలో చెప్పేసాడు. అంటే ఏదన్నా ఇది నువ్వు ఏది ఆలోచించి తీసావు అనేటువంటిది ఏదన్నా మీకు స్పెసిఫిక్గా ఏదైనా అనిపించిందా? నాట్ రియలీ. సంథింగ్ లైక్ ఇప్పుడు మీరే ఒకసారి అన్నారండి, ఇప్పుడు యాక్చువల్లీ చాలాసార్లు డైరెక్టరు అనుకొని ఆడియన్స్ పట్టుకుంటారు. యా. ఆడియన్స్ ఫీల్ అవుతారు. డైరెక్టర్ అనుకుని వాళ్ళు ఫీల్ అవరు. ప్రతి డైరెక్టర్కి జరుగుతుంది. సో అన్నీ తన ముందే అనుకుని చేశాడు అనేది నేను నమ్మను. ఏ డైరెక్టర్ కూడా చేయలేడు. ఓకే. బట్ కాన్షియస్గా ఏది చేశాడు, మనకేం వర్కౌట్ అయింది అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను శివాలో ఫస్ట్ కార్ వెళ్ళిపోతూ ఉంటే కెమెరా అలా వెళ్ళి ఒక టక్ అని టైటిల్స్ వస్తాయి. యా. అది నేను ఎందుకు పెట్టానంటే షార్ట్ ఈ బ్లాక్ స్పేస్లో టైటిల్స్ వస్తాయి, కొంచెం ట్రాన్సిషన్ ఉండాలి, లేకపోతే జంప్ కట్ అవుతుంది అనే ఉద్దేశంలో నేను తీసాను ఆ షార్ట్. క్రిటిక్ ఏం రాశారు, సమాజం ఉన్న కాలుష్యానికి ప్రతీకగా రామ్ గోపాల్ వర్మ ఈ షార్ట్ పెట్టాడు. సింబాలిక్ అది. సో ఇంటర్ప్రిటేషన్ అబౌట్ ఆర్ట్ అనేది మీనింగ్లెస్ థింగ్ అసలు అప్పటికి తెలియదు. ఇప్పుడు ఇదే మూవీ అబ్సెషన్ మూవీ ఒక ఇండియన్ డైరెక్టర్ ఇండియన్ లాంగ్వేజ్లో ఇండియన్ అంబియన్స్లో కనుక తీసుంటే ఇదే ఇంపాక్ట్ ఉండేదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్సెషన్ ఒక చిన్న 2 రూమ్స్, ఒక ఇంటీరియర్ కారు, ఒక చిన్న స్టోరు అంటే తీసే సినిమా. అందుకని చాలా లో బడ్జెట్, ఎవరన్నా తీసేయచ్చు అనిపిస్తుంది. యా. ఇక్కడ ఆ టెక్నిక్ ఏవైతే వాడాడో పర్ఫార్మెన్సెస్, సీన్ కన్స్ట్రక్షన్, క్రియేటివిటీ అంటే అది క్రియేటివిటీ. విఎఫ్ఎక్స్ పెద్ద సెట్లు చేసి అది డబ్బులు గుమ్మరిచ్చేస్తే మీకు పెద్ద సెట్లు వస్తాయి, పెద్ద యాక్షన్స్ సీక్వెన్స్లు వస్తాయి. అబ్సెషన్స్ ప్యూర్ క్రియేటివ్, ఓన్లీ ఒక్కడి మైండ్లోంచి వచ్చిన క్రియేటివ్ అది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. మీరు ఎంత మనీ పెట్టినా ఆడి బ్రెయిన్ ఎక్కడ కొంటారు? కరెక్ట్. ఆ బ్రెయిన్ అయితే రాదు కదా మీకు, ఎందుకంటే ఆ బ్రెయిన్ వచ్చి ఉంటే మీరు తీసేవారు కదా. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ తీసి, అంటే ఇప్పుడు అది ఎంత ఫైన్ డీటెయిల్స్ అంటే దాంట్లో ఒక సపోజ్ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ అమ్మాయి చీకట్లో ఉంది, కౌంటర్ షాట్ ఆడు క్లోజప్లో ఆడు కళ్ళు ఇలా చూస్తున్నాడు, అంటే మనం చీకటి ఉన్నప్పుడు ఐస్ స్క్వింట్ అవుతాయి. కరెక్ట్. కానీ రియాలిటీలో మీరు షార్ట్ తీసినప్పుడు ఆడు కెమెరాని చూస్తున్నాడు కదా. అవును. కెమెరా ఫుల్ లైట్ ఉంటుంది కెమెరాకి. అవును. కరెక్ట్. అలాంటి డీటెయిల్ పట్టాడు. అది ఎవ్వరు కూడా గుర్తించరు కాన్షియస్గా. కానీ ఓవరాల్ ఎఫెక్ట్ ఆ చిన్న వాటి వస్తుంది. ఓకే. ఇన్ కేస్ మొత్తం షార్ట్ టు షార్ట్ వాయిస్ ఆస్పెక్ట్లో అమ్మాయి నో 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 అని అనేది దానికి ఎవ్రీ గ్రెడేషన్లో లెవెల్స్ ఆఫ్ నో పెంచాడు. అది టెక్నికల్ డీటెయిల్, అమ్మాయి పర్ఫార్మెన్స్ వచ్చింది కాదు అది. ఇలాంటివి చాలా ఉన్నాయి, కోకొల్లో ఉన్నాయి అబ్సెషన్లో. సో రియలైజ్ అవ్వని ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ మొత్తం క్యారీ చేసి ఒకళ్ళు తీస్తే ఏది మొత్తం 100%. యా. ఇప్పుడు మీరు తీసిన సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ శివ కానీ ఇంకోటి కానీ అవి అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ అయ్యి సినిమా గ్రామర్ మార్చారైనా, సో ఈ గ్రామర్లో తీయాలి అని చాలామంది ఫాలో అయ్యారు. ఇప్పుడు అబ్సెషన్ చూసి అలా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే చాలామంది ఫాలో అవుతారు, తీయలేదు. కానీ ఎందుకంటే మీకు దాని కాపీ కొట్టినా వాడు ఇందాక నేను చెప్పింది ఆడి సెన్సిబిలిటీ, క్రియేటింగ్ అండ్ ఎమోషన్, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఎడిటింగ్ అవన్నీ మీకు అంత తెలివి లేకపోతే ఎలా చేయగలుగుతారు? అది
ఇండియాలో 99% ఎవరైతే అబ్సెషన్ ట్రై చేస్తారో ఆ టీవీ సీరియల్గా ఉంటుంది. ఇది రాసేస్తున్నాను నేను, యా ఎందుకంటే నాకు తెలీదు, తెలీదు అసలు ఆ గ్రామర్ అర్థం చేసుకోవడం గ్రామర్ అర్థం అవుతుంది అసలు. అది ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత ఇలాంటి సినిమా నేను ఎందుకు తీయలేకపోయాను మీకు అనిపించింది? నేను అనుకున్నాను, తీసేస్తున్నాను కూడా. తీస్తున్నారు అంటే దానికి ఇన్స్పైర్ అయ్యి సో ఆబ్వియస్లీ మీరు హారరే అంటే అబ్సెషన్ లాగా ఉండబోతుందా దాంట్లో మై వర్షన్ ఆఫ్ అబ్సెషన్. యువర్ వర్షన్ ఆఫ్ అబ్సెషన్. ఇప్పుడు నేను ఏ సినిమా తీసినా వేరే వర్షనే. యా యా ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసి సర్కార్ తీసాం, అలాగే అబ్సెషన్ చూసి ఏదో తీస్తాం. యా ఇప్పుడు కాదండి, అసలు ఈ మూవీకి పబ్లిసిటీ అనేది చేయలే అసలు ఇండియాలో. ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా పబ్లిసిటీ చేయింది, ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీవానా అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా ఈ సినిమాకి ఎందుకు పబ్లిసిటీ చేయలేదో, చేసి ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అని చెప్పి పెడుతున్నారు. అది నిజం అనుకుంటే అసలు ఏమాత్రం పబ్లిసిటీ చేయని ఈ అబ్సెషన్ మూవీ ఇప్పటికి ఎంత ఐ థింక్ ఒక 4,000 కోట్లు ఎంతో వరల్డ్ వైడ్ గ్రాస్ చేసేసింది. కరెక్ట్. అది ఏమంటారు మీరు దాన్ని? ఇక్కడ పాయింట్, మీరు ఎనీథింగ్ ఎందుకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ టు ఆన్సర్. ఎందుకంటే ప్రతి ఒక్కడి కోరిక అదే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా తీసే ప్రతి ఒక్కడు ఆడియన్స్ అందరికీ తెలియాలి, ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ రావాలి, చూడటానికి అనుకునే కదా ఇండస్ట్రీ ఉండదు అలా అనుకోకపోతే. అందులో చాలా తక్కువ వెళ్తాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే తీసారో కరీ బార్కర్ తీసాడు, అతను $1 million తీసాను అంటున్నారు. బట్ నాకు తెలిసి ఇండియన్ మనీలో 70 లక్షలు కూడా అవ్వదు. ఎందుకు అవ్వదంటే అందరూ కొత్తవాళ్ళు, 2 rooms, ఒక స్టోరు, ఒక కార్, ఇంటీరియర్ కార్ వైట్ షాట్ లేదు. ఎందుకు అవుతుంది అంత? మీరు ప్రొడ్యూసర్ ఫీ ఎంత, అదెంత, ఇదెంత అంటే అది వేరు. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఆల్మోస్ట్ సింగిల్ సోర్స్ లైట్లు చేసాడు. అడిషనల్ లైటింగ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. నేను మేకింగ్ వీడియోస్ చూసాను అంతా దాంట్లో. ఇలాంటివి చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు? $15 million మొత్తం రైట్స్ అమ్మేసాడు. 50 million, 15 ఓకే. $15 million ఆల్ రైట్స్ అమ్మేస్తే అది కూడా ఎందుకు ఇచ్చారు వాళ్ళు? వాళ్ళకి స్టోరీ నచ్చి 3-4 కంపెనీల బిడ్డింగ్లో హైయెస్ట్ పాట పాడినోడు $15 million. తీసినోడు ఇప్పుడు ఎంతది? $270 million అంత చేసింది. ఇప్పుడు 270 million చేస్తుందంటే 50 million ఎవడో నమ్ముతాడా? అంటే దాని అర్థం ఏంటి? కర్రీ బాగా కూడా తెలియదు. సో అది ఎక్స్ ఫ్యాక్టర్. పిక్చర్ సూపర్ హిట్ ఎంత అవుతుంది అనేది ఎవ్వడో కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని తీయడు. అప్పుడు కొన్ని హిట్ అవుతున్నాయి అంటే అది సూపర్ న్యాచురల్, అదే నథింగ్ టు డూ విత్ ద ఫిలిం. అది కూడా ఎందుకు హిట్ అవుతుంది కూడా ఎవరికి తెలియదు. మీరు 10 మందిని అడిగితే 10 మంది 10 వేరే కారణాలు చెప్తారు. కానీ వాట్ యూ కాంట్ డిస్ప్యూట్ ఇస్, మనం హార్డ్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు కూడా థియేట్రికల్ ఫిలిమ్స్ అనేది ఎక్స్ట్రాడినరీ బడ్జెట్లు ఖర్చు పెట్టి పెద్ద స్టార్స్ ఉండి, పెద్ద డైరెక్టర్ ఉండి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండి, అసలు కనీ విని ఎరగని విజువల్ లొకేషన్ ఇవన్నీ ఉంటే కానీ థియేటర్కి రారు అనేది మొత్తం పటాపంచలు చేసాడు ఒక సినిమాతో. గ్రిప్ ఉంటే చాలు, ప్రొడక్షన్ వాల్యూ అవసరం లేదు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది అబ్సెషన్. సో ఇప్పుడు కానీ ఇందాక చెప్పినట్టు అవి చేయటం ఈజీ, ఇది డబ్బులు ఉండే, హై బడ్జెట్ ఫిల్మ్ 100 కోట్లు ఉంటే రిలేటివ్గా, ఎందుకంటే మీరు పెద్ద సెటిల్ వేసి ఏదో చేస్తారు, అన్నీ ఆడచ్చు ఆడకపోవచ్చు. అబ్సెషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మేక్, ఎందుకంటే దీంట్లో ఉన్న క్రియేటివిటీ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు ఈ మూవీని మీరు ఇట్ ఈస్ ఏ వేకప్ కాల్ అన్నారు మీరు ఒక ట్వీట్. వేకప్ కాల్ అంటే ఇప్పుడు దీన్ని చూసి బడ్జెట్స్ కంట్రోల్లో పెట్టుకుని తీయమనా? బడ్జెట్స్ అవసరం లేదు నేర్పింది. అబ్సెషన్ ముందు వరకు హై బడ్జెట్ లేకపోతే థియేట్రికల్ ఫిల్మ్ తీయటం వేస్ట్ అన్న మైండ్ సెట్ని మొత్తం మార్చేసింది. ఇప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ టైప్లో ఇదేదో అసలు ఎవరికి తెలియదు, ఒక 7 crores బడ్జెట్లో ఏదో దాన్ని తీస్తే ఒక 15 millionకి ఏదో అమ్మారు చెప్పారు కదండి. వాళ్ళకే నమ్మకం లేదు ముందర అసలు, అంటే ఇది ఎలా అవుతుంది అనేది. ఇది తెలియనప్పుడు ప్లాన్ చేస్తే మాత్రం తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసి అబ్సెషన్లా తీద్దాం, తక్కువ బడ్జెట్లో తీద్దాం అని అన్నంత మాత్రానికి అన్ని సినిమాలకి అదే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ డబ్బులు కూడా తక్కువ పోతాయి కదా. మీరు ఫిక్స్ అయ్యింది ఏంటి? చాలా డబ్బులు ఖర్చు పెట్టకపోతే సినిమా హోల్డ్ చేయదు. ఆ మైండ్ సెట్ని మార్చింది.
యా అన్ని అబ్సెషన్ అవుతాయని అంటలా, అది పాయింట్ కాదు. అబ్సెషన్ కూడా అవ్వచ్చు, యా అబ్సెషన్ లాంటిది అవ్వదు అన్న దానికి అవ్వచ్చు అనేది ప్రూఫ్ వచ్చింది. అది యా యా ఇప్పుడు వైడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైడ్ షాట్ తోటి మీకు ప్రొడక్షన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ అన్ని క్లోజప్లు మిడ్ క్లోజప్లు తీసాడు. డైరెక్టర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఐ వాంట్ ద క్యారెక్టర్ ఆడియన్స్ టు ఫీల్ అలా అక్కడే ఆడుతూ పట్టాడు పక్కన ఉన్నాడు అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఐ యూజ్ వెరీ క్లాస్ట్రోఫోబిక్ స్పేసెస్. మీరు రూమ్ కూడా చిన్న రూమ్, అది చిన్న రూమ్. అవును ఆడియన్స్ ట్రాప్ అయిపోయారు వాళ్ళు కూడా కరెక్ట్ వీళ్ళతో పాటు. అది సైకలాజికల్ థింగ్. అది కరెక్ట్. మీకు అది అండర్స్టాండ్ చేసుకుని దానికి కరస్పాండింగ్గా లైటింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, మూమెంట్ కానీ, సౌండ్ డిజైన్, యా మీరు మ్యాక్సిమం ఏంటి అబ్సెషన్ చిన్న రూమ్ తీసి మనం కూడా తెద్దాం, మిగతా అన్ని ఎక్కడ తెస్తారు? మిగతాదంతా బ్రెయిన్ కదా. కరెక్ట్. సరే, ఇప్పుడు జనరల్గా హారర్తో పాటుగా మీరు క్రైమ్ స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్ట్, మీరు అది మొత్తం ఫాలో అవుతూ ఉంటారు, తీస్తుంటారు కదా. ఇప్పుడు కేతన్ అగర్వాల్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ జరిగింది మన పూణేలో. కేతన్ అగర్వాల్, సియా క్యారెక్టర్స్, చేతన్ చౌదరి అనేటువంటి ఇంకో క్యారెక్టర్, మీరు అది ఫాలో అయ్యారండి? అది నేను ఎక్కువ ఫాలో అవ్వదు, బట్ ఐ నో లైట్లీ వాట్ హ్యాపెండ్. సో దానికి అంటే ఇక్కడ అందరూ అనేది ఏంటంటే, ఆ సియా అనే అమ్మాయి ఫియాన్సీని బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేయడం గల కారణం ఆ బాయ్ ఫ్రెండ్లో ఉన్నటువంటి అబ్సెషన్ క్యారెక్టర్. అంటే అబ్సెషన్ మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ క్యారెక్టర్ అతనిలో ఉండటం వల్ల ఇతను అడ్డు వస్తున్నాడు అని చెప్పి అనేసి ఈ రకంగా చాలా క్రూయల్గా అతన్ని చంపేశాడు, పైనుంచి తోసేసి అని ఒక కంక్లూజన్ ఒకళ్ళు చెప్పారు. సో అంటే ఇప్పుడు ఇక్కడ నాట్ నోయింగ్ ద ఫుల్ డీటెయిల్స్, అబ్సెషన్ది ఎందుకు కరెక్ట్ కాదంటే, అబ్సెషన్ అనేది 100% ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది. అమ్మాయి అలా అవ్వటానికి కారణం ఈ విష్, అది. అలా కాకుండా సైకోపాత్ అనుకోండి, సైకోపాత్ కూడా చేయొచ్చు. సైకోపాత్ అంటే అర్థం ఏంటి? ఒక రేషనల్ థింకింగ్ లేకుండా పిచ్చిగా చంపటం. అందుకని జరిగిందా, లేదా వాళ్ళ గ్రాండ్ ప్లాన్లో వాట్ ఎవర్ ఏంటి అని. ఇప్పుడు అమ్మాయి అబ్సెషన్ ఉందనుకోండి, అమ్మాయి మీద ఈడికి ఎంత పిచ్చి ప్రేమలో ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సూసైడ్లు అందుకే జరుగుతాయి, మర్డర్లు అందుకే జరుగుతాయి అన్నీ. సో ప్రేమలో ఉన్న వాళ్ళని లాజికల్గా అనలైజ్ చేయటమే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి మనం రేషనల్గా ఆలోచిస్తాం. బట్ ప్రేమ ఎమోషన్ అలాంటి ఏజ్లో ఉన్నప్పుడు అది మామూలుగా ఆలోచించి చేయదు అని నా ఫీలింగ్. అండ్ అందుకని అలాంటి చాలా జరుగుతాయి. అది ఇప్పుడు న్యూస్లో ఉంది, కానీ ఎన్నో ఇన్సిడెంట్లు చంపేసి ఫ్రిడ్జ్లో బాడీలు పెట్టి అలాంటివి ఎందుకు చేస్తారు అంటే ఇదే. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ముంబై పర్టిక్యులర్ టైంలో వాడికి ఏదో కోపం వచ్చిందా అని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. అమ్మాయిని అడిగితే ఎందుకు చంపేవు, ఇలాగా ఫియాన్సీ కదా, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి కూడా అవ్వలేదు, ఫియాన్సీ అయినప్పుడు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసేయచ్చు కదా అని చెప్పానంటే, మా ఫ్యామిలీ పరువు పోద్దని చెప్పని నేను అతను చంపేశాను, ఫ్యామిలీ పరువు పోతుందని. ఏది ఆ పెళ్ళి వద్దు, పెళ్లి క్యాన్సిల్ చేస్తే. అప్పుడు రెండు రకాలుగా ఆలోచించు. అమ్మాయి చెప్పింది మనం దాని ఫేస్ వాల్యూ తీసుకుంటే అమ్మాయి సైకో అన్న అవ్వాలి, లేదా మట్టి ఊరు అన్న అవ్వాలి, ఎదురు చేస్తారు. అది అది ఎవరు మనకెలా తెలుస్తుంది? కరెక్ట్. ఇప్పుడు మీరు ముంబైలో చేస్తున్న సినిమాలు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు, ఒక అబ్సెషన్ నుంచి ఇన్స్పైర్ యువర్ స్టైల్ ఆఫ్ అబ్సెషన్ మూవీ ఒకటి చేస్తున్నారు, హారర్ అది జానర్. ఇంకోటి పోలీస్ స్టేషన్ మేము పూర్తి ఆల్రెడీ అయిపోయింది అది. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ పోలీస్ కంపెనీ చేస్తున్నాం. పోలీస్ కంపెనీ బేసిక్లీ ఒక ఆల్మోస్ట్ సంథింగ్ రిలేటెడ్ టు గ్యాంగ్స్టర్స్ అండ్ పోలీస్. ఓకే. సిండికేట్ ఎంతవరకు వచ్చిందండి? సిండికేట్ ఆల్మోస్ట్ 4-5 months అయిపోతుంది. సూపర్ సర్జీ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ ఇక్కడే ఇంటర్వ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ సూపర్ టాక్ ఆన్ అబ్సెషన్. ఓకే, థ్యాంక్ యూ.